ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. విద్యార్థుల మేధో సంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాగూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్లోని కాకాని భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను అందిపలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు. ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక, మానసిక, సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీ లాట్స్ నిధుల ద్వారా రెనోవేషన్ చేపడుతున్నానని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న దోమల సంఖ్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరం అన్నారు. విఎంసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరం మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నామని, ట్రాక్టర్ మెషిన్తో బోట్ల సాయంతో సిబ్బంది కాలువలో పర్యటించి గుర్రపటెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి దోమల లార్వాలను ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాలను తినే గంబోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడేగా పాటించాలని, అది శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో మహిళల రక్షణపై ట్రాఫికింగ్ అరికట్టండి, రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా చేయడం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగం అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధిక విక్రయ కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్ గా సేవలందిస్తాయని, వెటనరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మైలవరం పశు వైద్యశాలలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలు ఉన్న అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించి పాడి రైతులకు పశు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఔత్సాహిక సంఘాల ద్వారా పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, బ్రాండెడ్ డ్రగ్స్ తో పోలిస్తే జనరిక్ ఔషధాలు 40% నుంచి 80% వరకు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిలా మన వారసత్వ సంపదని, వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి బొమ్మల కాలనీలో బొమ్మల పండుగను జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల పండుగను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం అన్నారు. మైలవర్గం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి కిల్లా మన ప్రాంతానికి గర్వకారణం అని, మన చరిత్రకు కిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించబడిన కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి దర్పణ పడతాయన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ హస్తకళను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. మన కొండపల్లి కిల్లాను కాపాడుకుందాం, మన బొమ్మలను ప్రోత్సహిద్దాం, మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం అంటూ మైలవర్గం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖను కలుసుకుందాం.